తండ్రి కొడుకు కబ్జా కథ ఎమ్మెల్యేగా గెలిస్తే పరిస్థితి ఏమిటంటూ కాంగ్రెస్ అభ్యర్థి మీద నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చింది. బీఆర్ఎస్ను ఓడగొట్టింది ధరణీభూతమే అని కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరోవైపు కొండా సురేఖ గారు వారి దంపతులు వెళ్ళి అక్కడ సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దాని మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు ప్రత్యేకించి ఇప్పుడే విన్నాం రామచంద్రరావు కానీ లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానీ చేస్తున్నారు. ఎక్కడ దొంగలు అక్కడ గప్చిప్. పారిశ్రామికవేత్తకు సుమంత్ గన్ను గురిపెట్టి ఉదంతంపై అంతా సైలెంట్ అయిపోయారంటూ వార్తలు ఇచ్చారు. అలాగే 16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 10,000 కోట్ల హాంఫట్ రోడ్లన్నీ బడా కంపెనీలకు దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఇంకోటి రాశారు. సీఎం సీక్ సపోర్ట్ ఆఫ్ అఫీషియల్స్ టు అచీవ్ 3 ట్రిలియన్ ఎకానమీ. ఆ తెలంగాణని 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా పెంచడం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి విషయాలు. ముందుగా రియాజ్ గారు చెప్పండి, ఏమిటి కొండా సురేఖ గారి ఉదంతం ఎలా గప్చిప్ అయిపోయిందా లేదా రాజీ కుదిరిందా, ఏం జరిగింది? అంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ రకంగా రాజీ కుదిరింది? రియాజ్ గారు. కేఎస్ఆర్ గారు కొండా సురేఖ గారి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ని నేను. ఓహో. వారు మా పార్టీ నేత. వారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానో పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఒక ఉదాంతాన్ని ఎక్కడో జరిగిన ఒక ఉదాంతం, దానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఆల్రెడీ ఓపెన్ గా పార్టీకి సంబంధించిన మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వివరించారు. దాన్ని ఏదో రాజకీయ పబ్బం కోసం ఉపయోగించుకోవాలని, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొని పట్టగాల్సి మీదేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ బీజేపీ చేసినా కూడా దానికి మీద విలువలేని విషయం. ఇక్కడ చర్చ ఏంటంటే, మీరు దాంతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పారు. నేను ఆల్రెడీ సురేఖ దంపతులు మురళి గారు కానీ సురేఖ గారు కానీ వెళ్ళారు, దీపావళి శుభాకాంక్షలు చెప్పారు, ఒక ఫొటోస్ కూడా బయటకు రిలీజ్ చేశారు. దాని మీద ఇంకా చర్చ చేయడం అనేది అసందర్భం, సమయం వృధా అనేది నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ చర్చ ఏంటంటే, చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే, గత 10 సంవత్సరాలు మనం తీసుకున్నప్పుడు కేంద్రం పెట్టిన ప్రతి బిల్లును సపోర్ట్ చేసిన చరిత్ర ఏదైతుందో అది టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కి. చివరికి రైతుల మీద రథ చక్రాలను దునికించినా కూడా రైతు బిల్లులు ఏవైతున్నాయో, రైతు వ్యతిరేక బిల్లులు, బ్లాక్ చట్టాలను మనం రియాజ్ గారు ఆ అంశం మీద మళ్ళీ వద్దాం. ప్రస్తుతం కొండా సురేఖ గారితో రాజీ అంశం మీద అట్లా కాదు. రియాజ్ గారు దయచేసి వినండి. మీరు బీ టీమ్ అన్న దాని మీద మళ్ళీ వద్దాము. దీని మీద సంక్షిప్తంగా వాళ్ళిద్దరితో కూడా కామెంట్ చేయించిన తర్వాత, మరి సుమంత్ అన్నతను గన్ పెట్టి పేల్చారని కదా, గన్ పెట్టి బెదిరించారని కదా ఆరోపణ, అది ఏమైంది, ఏం కదా మొత్తం? మరి ఆ కేసు మంత్రి గారే అతన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళారని పోలీసులు, ఇదంతా పెద్ద సందడి అయింది కదా. ఇప్పుడు ఏ ప్రాతిపదికన రాజీ కుదిరింది ఏంటి అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది, మీరు వద్దన్న కూడా. బట్ దాని మీద మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు రిప్లై ఇద్దరు. కానీ విఠల్ గారు కోర్టు మీద లేని ఈకలం పీకే ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది సార్. ఓకే, మీరు మీ అభిప్రాయం చెప్పారు కదా, అది కోడిగుడ్డానండి ఏకానండి ఏదైనానండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు చెప్పారు, మీ వాదన మీరు చెప్పినప్పుడు మిగతా వాళ్ళు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ దయచేసి మీరు ఓకే రైట్ వాళ్ళు ఏకలు కనిపెడతారో లేదో మీరు రైట్ ఓకే మీరు చెప్పారు కదా, అందుకే మీకు అవకాశం ఇచ్చాను ఫస్ట్. లేని విషయం మీద చర్చించడం అనేది అసందర్భం అనేది. ఓకే రైట్, మీ అభిప్రాయం నేను గౌరవిస్తాను, తప్పేం కాదు. మరి మిగతా వాళ్ళు నిజంగా ఏకలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయా చెప్తారు కదా, వాళ్ళ అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు రియాక్ట్ అవుతారు. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం కదా. జనరల్గా కాంగ్రెస్లో ఉండే ఒక రకమైనటువంటి మరి చూడండి, లెట్ దెమ్ సీ. మీకేం ఇబ్బంది ఉంటుంది అసలు అక్కడేమి లేనప్పుడు? విఠల్ గారు చెప్పండి, ఏమి లేని దాని మీద ఇంత మీ రామచంద్రరావు గారు ఈ స్థాయిలో కాంగ్రెస్ మీద విరుచుపడతారు. ఆ గన్ కల్చర్ అని ఏమో బీఆర్ఎస్ వాళ్ళు, మీరేమో ఇట్లా మొత్తం సీఎం దాకా తేగలాగా వెళ్ళిందని మీరు, మరి ఆయన ఏమో రియాజ్ గారు చెబుతున్నారు అసలు ఏమి లేదు, కోడిగుడ్డు లేదు, వెంట్రుకలు లేవని చెబుతున్నారు ఆయన. సార్, గతంలో తెలుగు స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎప్పుడైనా ఒక మంత్రికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా తప్ప ఒప్ప ఎవరు తేల్చాలి. ఇట్లాంటి ఎప్పుడన్నా విన్నామా సార్ ఇట్లాంటి వార్తలు? డైరెక్ట్ ఏకంగా తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్త నుంచి కమిషన్లు వసూలు చేసే ప్రయత్నం చేశారని ఎప్పుడన్నా విన్నామా స్టేట్ లో? ఇది ఎక్కడ జరుగుతుంది? సహజంగా బీహార్ లోనో ఉత్తరప్రదేశ్ లో జరుగుతుందని మనం వార్తలు వినేటోళ్ళం. ఒక మాట సార్,
రియాజ్ భాయ్ లెట్ మీ కంప్లీట్. సరే, నేను ఏమంటున్నా, నిజంగా బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో నేను విన్నాను. ప్రజలకు తెలంగాణలో చెప్పాల్సిన వినలేదు అంటున్నారు. బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా సార్? అవును. అది జరిగిందా లేదా? ఎవరైనా అరెస్ట్ చేశారా? బెదిరింపులకు పాల్పడ్డారా? ఏకంగా మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు పోయారు సార్. ఆమె మంత్రి గారి డాక్టర్ వచ్చి బయట మాట్లాడారు, ఇది రేవంత్ రెడ్డి చేయించిండని ఉల్టా ముఖ్యమంత్రి గారి మీదనే మాట్లాడారు. మరి దీనిపైన ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎందుకు అట్లా అయిందని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అసలేమి లేదంటున్నారు కదా రియాజ్ గారు, అసలేమి లేదు, అంత సర్దుకుపోయింది, ఏముంది ఇప్పుడు, ఏముంది చర్చ అవసరం లేదంటున్నారు కదా. మరి అట్లా అప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు పోయారు సార్ మంత్రి ఇంటికి అర్ధరాత్రి? పోలీసు వాళ్ళు ఎందుకు పోయినరు? వాళ్ళ మంత్రి గారి డాక్టర్ బయటకు వచ్చి డైరెక్ట్ ఏకంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎందుకు చేసింది? ఆరోపణలు ఇప్పుడు ఏమైనాయి, ఎక్కడ పోయినాయి? కమిషన్లు వసూలు చేసి కమిషన్లు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారా? అందుకని బయటికి రాలేదా ఇష్యూ? ఇవన్నీ కూడా ప్రజల్లో, ఇది ప్రజల ప్రభుత్వం కదా సార్. ఇప్పుడు ప్రైవేట్ ఇష్యూస్ కాదు, ప్రైవేట్ ఇష్యూ అయినా చట్ట వ్యతిరేకంగా చర్యలు ఉండాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన బాధ్యతాయుత వ్యక్తులే ఇట్లా ఉంటే రేపు సమాజానికి ఏం సమాధానం చెప్తాం సార్? ప్రజలు ఎట్లా ఉండాలని కోరుకుంటాం మనం? ఇది నిజంగా ఈ ప్రభుత్వం పైన తీవ్ర మచ్చ. ఇది గతంలో నార్త్ స్టేట్ లో నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి కల్చర్ వల్ల తెలంగాణలో ఇది డెవలప్ అవుతుంది. ఇది అభివృద్ధికి కానీ ప్రజలకు కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ దేనికి మంచిది కాదు. గతంలోనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, గేట్ దగ్గర ఆపిరని మంత్రులు ఏలనగా చూసారని ఒకటి. ఇప్పుడు ఇవాళ ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు పోయిందని ఆ మంత్రి డాక్టరే బయటకు వచ్చి మాట్లాడిందని ఈ విషయం నడుస్తున్న సందర్భంలో ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు సార్? ప్రభుత్వం పైన వీళ్ళపైన గౌరవం ఉంటుంది సార్ ప్రజాప్రతినిధుల పైన? రైట్, రేపు ఎట్లా ఓట్లాడని పోతారు? ఓకే, రాకేష్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇంతకుముందు రియాజ్ గారు చెప్పినట్టుగా ఒకటి నెంబర్ 1, ఈరోజు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఒక బీసీ మహిళా మంత్రి ఇంటి మీదికి హోంశాఖ మంత్రికి సంబంధం లేకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏ విధంగా పోయారు, ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ డాటర్ బహిరంగంగా వచ్చేసి ఏదైతే ఒక విల్లాస్ నిర్మాణం చేసుకుంటున్నటువంటి వాళ్లకు టెంపుల్ భూమిలోంచి ల్యాండ్ ఇచ్చినందుకు, తవ్విచ్చినందుకు మా మీద ఈ రకమైనటువంటి దాడి జరుగుతుంది, ఆ ఫైల్ ఆపేసిరు, జపాన్ నుంచి మాకు ఫోన్ చేసిరు అని చెప్పేసి ఆమె స్పష్టంగా ప్రకటించింది. అసలు ఆ విల్లాలు ఎవరి, ఆ టెంపుల్ ల్యాండ్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ వెంటనే బయట పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సార్, రోహిత్ రెడ్డి అని చెప్పేసేటువంటి ఆఫీస్లో గన్ పెట్టి బెదిరించారని చెప్పేసి ఈరోజు సుమంత్ మీద ఏదైతే కేసు పెట్టారో వాళ్ళ ఓఎస్డి గారి మీద, రోహిత్ రెడ్డి ఆఫీస్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, దాన్ని సెర్చ్ చేశారా, అసలు ఆ గన్ ఎక్కడి నుంచి దొరికింది, దీన్ని కూడా గౌరవ హోంశాఖ మంత్రి గారు దర్యాప్తు చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరలో కాంట్రాక్ట్లు తీసుకున్నారో, మంత్రులకు సంబంధం లేకుండా, దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేకుండా, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సీతక్కకు సంబంధం లేకుండా, ఆ కాంట్రాక్ట్లు మాకు సంబంధం లేకుండా ఎట్లా తీసుకున్నారని చెప్పేసి అసలు చర్చ అక్కడి నుంచి మొదలైంది సార్. దాన్ని ఏమీ పెట్టకుండా మనం ఈరోజు కొండ సురేఖ గారు, కొండ మురళి గారు వచ్చి దండేసి పేరు, దండం పెట్టి పేరు అంటే దేనికి దండం పెట్టి పేరు, దేనికి దండేసారు, ఏం అగ్రిమెంట్ అయింది, ఆ విల్లాలలో ఎన్ని విల్లాలు వచ్చినాయి, మరి లేకపోతే తొవ్వెట్లు ఇచ్చారు, వాళ్ళ అన్నదమ్ములు ఎట్లా సేవ్ చేస్తారు, వీటన్నిటికీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని మధ్యవర్తిత్వం వహించినరా, ఇదొక అంశం అయితే సార్. ఇంకొక బీసీ మంత్రి, ఎందుకంటే 42% రిజర్వేషన్ రాలేదు, అదే క్రమంలో 42% బీసీ మంత్రులు లేరు. ఈ క్రమంలో ఒక బీసీ మహిళా మంత్రి ఇంటి మీదకి పోలీసులు ఒక దిక్కు వేరు, ఆమెకు పాపం మీద మాట సాయం చేద్దామని పోయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్ మీద మొత్తం ఏసీబీ దాడులు చేపించారు సార్. ఎక్కడికక్కడ ఏసీబీ దాడులు లింక్ పెట్టారా? నేనే పొన్నం ప్రభాకర్ గారి మంత్రిత్వ శాఖనే కదా సార్, ఎప్పుడు జరగని ఏసీబీలు ఒకటే రోజు మొత్తం రాష్ట్రం మొత్తం జరిగినాయి సార్. కాబట్టి నేనేమంటే, బీసీ మంత్రులు ఎవరైనా బీసీల గురించి మాట్లాడి మా 42% రిజర్వేషన్ అన్నప్పుడల్లా వాళ్ళ మీద దాడులు, వాళ్ళకి సంబంధించిన పేపర్ న్యూస్లు అవుతాయి సార్. నేనేమంటున్నానంటే, ఇది కంప్లీట్ గా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి దాడి సార్ బీసీల మీద. కాబట్టి ఇప్పుడు మహిళ ఆమె ఇంటి ఉన్నదా లేదా, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండదు సార్. ఎట్లా పోతారు సార్ వాళ్ళ ఇంటి మీదకి? నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి పోవాలంటేనే పోలీసు వాళ్ళకి స్పీకర్ పర్మిషన్ కావాలి సార్. మంత్రి ఇంటి మీదకి హోంశాఖ మంత్రి ఎట్లా పంపించిండు? హోంశాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి గారే. కాబట్టి నేను ఏమంటానంటే, ఆమె లేవనెత్తిన అంశాలు 1-2 కాదు సార్. విల్లా ప్రాజెక్ట్ ఒకటి, రైట్, ఆల్రెడీ చెప్పి మేడారం ప్రాజెక్ట్ ఒకటి, రైట్, రియాజ్ గారు 42 రిజర్వేషన్ ఒకటి.
రైట్. రియాజ్ గారు సమాధానం చెప్పండి. మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రి మీద ఆ స్థాయిలో విమర్శలు చేసిన మంత్రుల్ని సహజంగానే పదవిలో ఉంచాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. అయితే కాంగ్రెస్ కాబట్టి అధిష్టానం నిర్ణయం కాబట్టి ఇక్కడ ఏం చేసి ఉండకపోవచ్చు. కానీ రాజీ కుదిరింది అన్నప్పుడు ఏమిటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అసలు తెలుసుకోవాలని కోరుకుంటారు కదా. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్లుగా అబద్ధాలు ఆడకూడదు అనేటువంటి సంప్రదాయం ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఒక ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో ఉన్న వాస్తవాలు ఏమిటో చెప్పి దానికి అనుగుణంగా ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పడం అనేది కనీస సంప్రదాయంగా ఉండాలి. కానీ ఉండట్లేదంటే వేరే విషయం. ఇప్పుడు వీళ్ళిద్దరూ విఠల్ గారు కానీ అంతకుముందు రామచంద్ర గారి స్టేట్మెంట్ కూడా చూసాం. ఇప్పుడు మన రాకేష్ గారు కానీ స్పెసిఫిక్ ఎలిగేషన్ చేస్తున్నారు. దానికి మీరేం సమాధానం? ఇంకొకటి యాడ్ చేస్తాను సార్. ఒకటి సార్ రాకేష్ చెప్పండి, కంప్లీట్ చేయండి. ఒక్కటే యాడ్ చేస్తాను. గతంలో ఏదైతే ఎస్టీ మంత్రి ఉన్నటువంటి సీతక్క గారు అనసూయ గారి పిఎం మీద కూడా ఇదే ఆరోపణలు వచ్చినాయి. ఇసుక లారీలు పట్టుబడ్డాయని చెప్పేసి వాళ్ళ పిఎన్ కూడా సస్పెండ్ చేసేది సార్. ఎందుకు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎందుకు జరుగుతుంది ఇది అనేది అర్థమైతలేదు సార్. ఏమంటారంటే లేదు సార్, తప్పకుండా సార్ ఇది సార్ మనం రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడదంటే కుదరదు కదా సార్. ఈ విలువలు మాట్లాడినప్పుడు అదే జరుగుతున్నటువంటి డైరెక్ట్ గా జరుగుతున్నటువంటి అవినీతి గురించి మాట్లాడాలి. ఇంకొకటి సార్ గమ్మత్ ఏంటంటే అదే క్రమంలో రైట్, ఒక్క నిమిషం ఆగండి. రియాజ్ గారు మాట్లాడండి. రియాజ్ గారు ప్లీజ్, రియాజ్ గారు మాట్లాడండి. మీరు అదే పనిగా ఆయనతో మాట్లాడినప్పుడు ఎందుకు సార్ పనిగా డిబేట్ లో మంచిగా ఇంటర్వ్యూ పెట్టాడు గంట సేపు. చక్కగా మేము కూడా టీవీ దగ్గర కూర్చొని చప్పట్లు కూడా వారి ఉపన్యాసం ఎంజాయ్ చేస్తాం. రాకేష్ గారు చక్కగా మాట్లాడతారు, వేరే వాళ్ళు మాట్లాడినారు వాళ్ళు. ఎట్లా రియాజ్ గారు ఫస్ట్ మీకే అవకాశం ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ మాట్లాడండి అంటున్నాను. మీరు ఆత్మరక్షణలో పడినప్పుడల్లా డిబేట్ మీద బురదేయాలనుకుంటే తప్పది. మీరు ఆ వైఖరి మారుకోండి. మీరు బాగా మాట్లాడతారు, మీరు బాగా మాట్లాడగలరు, కానీ మీరు దాన్ని మీ వాదన వినిపించండి తప్ప బురదేస్తూ మాట్లాడుతున్నారు. ప్లీజ్ మాట్లాడండి.